నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ సాహిత్యంలో ఆంధ్రులను అందకరత్త అని పేర్కొన్నారని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్‌లో అడిగి ఉన్నాడండి. ఏ గ్రంథంలో ఆంధ్రులని అందకరత్త అని పేర్కొన్నారు? అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వైదిక సాహిత్యం, ఆప్షన్ 2 బౌద్ధ మత సాహిత్యం, ఆప్షన్ 3 జైన సాహిత్యం, ఆప్షన్ 4 ఐతరేయ బ్రాహ్మణము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో, ఇందులో ప్రతి దాంట్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏదో ఒక రకంగా ఉంటుందండి. కానీ ఇక్కడ అడిగిందేమిటంటే ఆంధ్రులని అందకరత్త అని ఏ సాహిత్యంలో, ఏ యొక్క మత గ్రంథాల్లో పేర్కొన్నారు అని జెప్పేసి అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఏమిటండి ఆన్సర్ వచ్చేసంటే ఇక్కడ ఆప్షన్ 2 బౌద్ధ మత సాహిత్యంలో పేర్కొనడం అనేది జరిగిందండి. క్రీస్తు పూర్వం 600 నుంచి 400 మధ్య కాలానికి సంబంధించినటువంటి ఈ ప్రాచీన బౌద్ధ వాంగ్మయంలో మన ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేది ఉందండి. సో, ఈ బౌద్ధ వాంగ్మయంలో మన ఆంధ్రుల యొక్క ప్రస్తావనని ఆంధ్రుల్ని ఏమని పేర్కొన్నారంటే అందకరత్త అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. సో, కాబట్టి ఆంధ్రులను అందకరత్త అని పేర్కొన్నటువంటి సాహిత్యం ఏమిటయ్యా అంటే బౌద్ధ సాహిత్యము అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.